సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయ తాండవానికి జిల్లా వాసులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి కారణమయ్యాయి. ఇల్లు కోల్పోయి కొందరు, పంట నష్టపోయి మరికొందరు, కుటుంబ పెద్దను కోల్పోయి మరికొందరు తీరని శోకంలో ఉన్నారు. జిల్లాలో ఏ తలుపు తట్టినా కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు వరదల కారణంగా పలు మండలాల్లో, గ్రామాల్లో రవాణా సౌకర్యం దెబ్బతింది. స్థానికులు, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలో సుమారు 75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. జీవితంలో ఎప్పుడూ చూడని ప్రకృతి విలయంతో ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద, దాచుకున్న డబ్బు, నిల్వ చేసుకున్న తిండి గింజలు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఒక్కటేంటి సర్వస్వం ఒక్క వరదతో గంటల వ్యవధిలో కోల్పోయిన పరిస్థితి నెలకొంది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది. వీరితో పాటు జిల్లాలోని అధికారులు కూడా వరద బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వరదల వల్ల సుమారు 75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 33% కన్నా ఎక్కువ పంట నష్టం జరిగిందని, 9,068 హెక్టార్లలో 14.43 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 2 ప్రమాదవశాత్తు వరదల్లో మృతి చెందారు. వారికి ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. వరదల వల్ల నష్టపోయిన ఇంటికి 16,500 రూపాయల చొప్పున 8.16 కోట్లు పరిహారం అందించేలా అధికారులు లెక్కలు గట్టారు. జిల్లాలో దెబ్బతిన్న 126 రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 7.21 కోట్లు అవసరమవుతాయని అంచనా వేగా, వీటితో పాటు 61 కల్వర్టులు, వంతెనలు మరమ్మతులకు 36.60 లక్షల ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. రోడ్లు, భవనాల శాఖలో 231.90 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు 1.39 కోట్ల రూపాయలు, గ్రామీణ రహదారులు 7.10 కిలోమీటర్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు 4.26 కోట్లు అవసరం కానున్నాయి. కోదాడ, హుజూర్నగర్ గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. మేళ్ల చెరువు, కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో 4-5 మండలాలకు వెళ్లే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బహుశా ఇది 40-42 సంవత్సరాలు కావస్తుంది ఈ బ్రిడ్జి కట్టి. ఓవర్లోడ్ వల్ల బ్రిడ్జి కూలిపోయింది. ఈ స్కూల్ పిల్లలకి పక్కన మేడచెరువు కానీ, కందిబండకు కానీ 5 కిలోమీటర్ల దూరంలో స్కూలు బస్సులు కంటిన్యూ వచ్చేవి. అలాంటి బ్రిడ్జి కూలటం వల్ల చాలా ఇబ్బందులైనవి. పక్క పొలాల వాళ్ళకి, రైతులకి కానీ, పశువులు మేపుకునే వాళ్ళకి కానీ చాలా నాన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇట్లా సింగారం నుంచి పోయి కోదాడు పోవాలంటే కనీసం 16-18 కిలోమీటర్ల దాకా వస్తుంది. తెలియని వాళ్ళు నాన్న చికాకు పడాల్సి వస్తుంది. వయా సింగారం నుంచి మేడచెరువు పోవాలంటే దాదాపు గంటన్నర టైం పడుతుంది. ఒకటే ట్రిప్లో తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా టైం లేదు, వాళ్ళకు కూడా అవైలబుల్ లేదు. ఒకే ట్రిప్లో పిల్లల్ని వేసుకొని పోతుంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ పక్కన తండల నుంచి పిల్లలు వస్తున్నారు. ఇదే దాటుకుంటూ ఇట్లానే వస్తున్నారు. కనీసం 2-వీలర్ పోయే సౌకర్యం కూడా లేదండి. మేల చెరువుకి మళ్ళీ పాదాడికి మాకు రాకపోకలు పూర్తిగా బంద్ అయినాయి. అట్నుంచి దాదాపు 4-5 మండలాల నుంచి ఇటు నుంచి వస్తారు వాళ్ళు జనాభా. వాళ్ళు కూడా రాకుండా ఇదైంది. అట్లా చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. మాకు బాగా ఇబ్బంది అవుతుందండి. మాకు నాటుకు వెళ్ళడం వల్లనే ఇట్లా పైసలు వస్తాయి. కాబట్టి ఎక్కడం దిగటం వల్ల మాకు ఇట్లా కింద పడితే ఆ నాటు పైసలు కూడా మాకు ఏంటికి సరిపోవు. కాబట్టి తొందరగా బ్రిడ్జి అయ్యే ఏర్పాటు చూడండి. వరదల కారణంగా 4,461 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, వాటి ఏర్పాటుకు 2.23 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. జిల్లాలో 4 ప్రాథమిక పాఠశాలలు, 1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 2 కేబీజీవీలు, 1 ఎంఆర్సీ భవనం, 1 సాంఘిక సంక్షేమ వసతి గృహం, 4 గిరిజన సంక్షేమ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. వీటితో పాటు 40 చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, 13 పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు 24.30 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లాలో వరదల కారణంగా జరిగిన అన్ని విభాగాలకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. సర్కార్ నుంచి పరిహారం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు.